अशफाकुल्ला खान की 123वीं यौम पैदाइश की तकरीब रियासती दफ्तर में मुनक्किद की गई। अशफाकुल्ला खान एक बेमिसाल बहादुर थे जिन्होंने इस मुल्क के इत्तेहाद के लिए अपनी जान का नजराना पेश किया ताकि मुल्क में अदम मशावत से पाक मुशावरा हो सके। इस मुलाकात की सदारत आम आदमी पार्टी के रियासती सदर आरिफ खान ने की। इस मौके पर आप मकबूल बादशाह के रियासती सेक्रेटरी आवाज़ ने इस सब पे पहले अशफाकुल्ला खान की तस्वीर पर फूल चढ़ाकर खराज अकीदत पेश की। ప్రధానంగా ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి త్యాగాలు చేసినటువంటి వీరుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతుంది. ఈ దేశంలో అసమానతలు లేని రాజ్యం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం పనిచేయాలని ఒక నిర్ణయంతో అతి చిన్న వయసులోనే ఈ దేశ ఐక్యత కోసం ముందుకొచ్చినటువంటి వ్యక్తి. తాను 7వ తరగతి చదివే క్రమంలోనే ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళు వస్తుంటే ఈ దేశ ఐక్యత కోసం నేను పనిచేస్తానని ఆ రోజు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ బిస్మిల్తో పరిచయమై నేను ఆర్యవైశ్య సంఘం కమిటీలో నేను ఒక సభ్యునిగా చేరతాను, హిందుస్థాన్ రిపబ్లికేషన్ అసోసియేషన్లో నేను ఒక సభ్యునిగా చేరతానని కోరుకున్నటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్. ఇలాంటి వ్యక్తుల త్యాగాలు ఈరోజు మారుమూల పడేస్తున్నారు. ఇతని చరిత్ర బయట వేయటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. అందుకని ఆప్కి ఆవాజ్ ఒకటే డిమాండ్ చేస్తుంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో హిస్టరీలలో అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వీరుల త్యాగాల చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది.